ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే. నమస్తే అన్నగారు. ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్కి ఒక 20 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు మరి బీజేపీకి చూసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి మరి కాసం గ్యాస్ పడ్డారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు అసలు? ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ రంజిత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ప్రాణం పోస్తేనే వీళ్ళెవరో ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరు తోడదొంగలే. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అంటే లోకల్ మనిషి, ఇక్కడ మంచి పట్టున్న మనిషి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ అన్ని స్కూల్స్లో తను చేసిన మార్పులు కానీ తను చేసిన అభివృద్ధులు కానీ ఆయనను చూసి బీసీ కులాలకు మన పార్టీ అని తీసేసి మన పార్టీ తీసి ఇంతకుముందు చేసిన పనులలో అందరికీ బీసీ అనే క్యాండిడేట్ రావడం వల్ల బీసీలో గిటంగా చాలామంది జెండాలు పక్కన పెట్టేసి అందరు ఒక తాటి పైన వచ్చి జ్ఞానేశ్వర్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని పట్టం కట్టి ఉన్నారు బీసీ వాళ్ళు. అంతేకాకుండా నిరుగత వృద్ధి ఇస్తని చెప్పిండు. 420 హామీలతో 420 పాలన పరిపాలనిస్తుండు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చిండు. దానికి అన్ని మేము వస్తే అన్ని ఓన్లీ మీరు ఎలిజిబుల్ అయితే అన్నిటికీ మీరు రూపాయి కట్టని అవసరం లేదు అని చెప్పేసి 1000 రూపాయలు నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ఇస్తే ఎవరు ఏ పని నువ్వు ఏ నిరుగతి ఇచ్చినావని ఏమి ఇచ్చినావని 1000 రూపాయలు కట్టేసి మేము ఇది చేసుకోవాలి. ఎంతో మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో ఎంబడి తిరిగేసి అన్ని ఏది లేకుండా ఏది నమ్మకం లేకుండా అవుతుంది. వ్యవసాయం చేసుకోవాలన్నా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అదేంది కరెంట్ కోతలే లేవంటారు కదా? మరి కరెంట్ కోతలు ఎందుకు లేదు, చాలానే ఉంది. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే తిట్టుకుంటారు ఇదేం గవర్నమెంట్ వచ్చిందిరా నాయన. కానీ ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మంచి నాణ్యమైన కరెంట్ వస్తుండే. మరి ఇప్పుడు ఎందుకు ఎట్లయింది, ఏమైతుందో వాళ్ళకే అర్థమవుతలేదు. అసలు వాళ్ళు సీఎం అనే హోదానే ఆయన మర్చి ఏదో నేను గాల్లో ఉన్నట్టు ఉన్నాడు. ఏ ఒక్క మంత్రి గిట్టంగా ఎవరిది వాళ్ళే అన్నట్టు ఉన్నారు. కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీగా పాలిటిక్స్ అయితే చేయట్లేదు, పరిపాలన చేయట్లేదు. అయితే మొత్తం మీకు మరి మీ పార్లమెంట్ అయితే సార్ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ కి భారీ మెజారిటీతోనే కాసాని జ్ఞానేశ్వర్ గారు అయితే ఇక్కడ వికారాబాద్ కానీ చేవెళ్ల నియోజకవర్గంలో కానీ మంచి మెజారిటీతో గెలుస్తారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఒక 25 రోజులు చూసుకుంటే మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మీ చేవెళ్ల పార్లమెంట్ కానీ చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వర్, మరి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి నిలబడ్డారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు అసలు? ఇప్పుడు మీ మీడియా మిత్రులకు మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఏ పార్టీ బడుగైన వర్గాలకు కానీ గిరిజనులకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటింటికి చేరింది. అదేవిధంగా ఇంటింటికి నల్లలు వచ్చినాయి. అదేవిధంగా 24 గంటలు వచ్చినందుకు ప్రతి ఒక్క తెలంగాణలో సామాన్య ప్రజలు కూడా సంతోషంగా జీవనం గడిపిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కరెంటు కష్టాలు, నీటి కష్టాలు, అన్ని కష్టాలే. ఏం చేస్తుంటారు అన్న? నేను వ్యవసాయం చేస్తుంటాను. మాకు రైతులం కాబట్టి రైతు బంధు కానీ రైతు బీమా కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మేము లబ్ధి పొందినాము. కానీ ఈ గవర్నమెంట్ ఉత్తగా 6 గ్యారెంటీలు చెప్పారు కానీ ఒక్క గ్యారెంటీ కూడా అమలు లేదు. మా వెంకటాపూర్ తండాలో ఇప్పుడు ఒక బస్సు సౌకర్యం కూడా లేదు. ఒక ప్రయాణం కానీ బస్సు సౌకర్యం కూడా మాకు ఎలాంటి సౌకర్యం లేని విధంగా మేము జీవనం గడుపుతున్నాం. ఈ గవర్నమెంట్ను మభ్యపెడతాం, పాతాళంలో తొక్కుతాము. బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఎవరైనా కాసాని జ్ఞానేశ్వర్ వచ్చారు కాబట్టి ఆయన జడ్పీగా ఒక ఎమ్మెల్సీగా ప్రజా సమక్షమాకానికి అంకితమైనటువంటి జీవితమైనది. అదేవిధంగా జ్ఞానేశ్వర్ 26 బీసీ కులాలకు కూడా ఏకం చేసినటువంటి ఉద్యమకారుడు, 96 కులాలకు ఏకం చేసినటువంటి ఉద్యమకారుడు, రథసారథి అతను. అందుకని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తాము. జ్ఞానేశ్వరరావు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించడానికి మా వంతు ప్రయత్నము మేము చేస్తాము. ప్రతి ఒక్క గిరిజన తండాల్లో కూడా మేము ఇంటింటికి పోయి ప్రచారం చేసి జ్ఞానేశ్వర్కు బంపర్ మెజార్టీతో గెలిపించడానికి మా శాయశక్తుగా మేము ప్రయత్నం చేస్తామని మీ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము మా హామీలు ఏవైతున్నాయో మేము మొత్తం అన్ని అమలు చేస్తున్నాము, మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము, లేకపోతే సామాన్యులకి అందుబాటులో ఉంటున్నామని చెప్పంటారు. లేదు, ఇవన్నీ తప్పు మాటలు, అబద్ధాల మాటలు, మోసకారి మాటలు. కాంగ్రెస్ గవర్నమెంట్ది ప్రతి ఒక్కరు ఉద్యమం చేయడానికి సోయలేని ఒక రంజిత్ రెడ్డి కూడా పార్టీ మార్చిండు, రేవంత్ రెడ్డి కూడా సీఎం అయింది. కానీ తెలంగాణ గాలి ఎలాంటి ఉద్యమాలు చేయలేడు అతను.
తెలంగాణకు అడ్డుకున్నాడు కానీ తెలంగాణ కావాలని అనుకోలేని వానికి స్థానం కల్పించిండు. రాజ్యాధికారం వచ్చిండు కానీ రాజ్యాధికారం కానీ దొంగలు తొక్కడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ గవర్నమెంట్ ను పాతాళాలలో తొక్కుతాం. మొత్తం మెజార్టీ రాకుండా డిపాజిట్ లేకుండా మేమంతూ ప్రయత్నం చేస్తాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి బీఆర్ఎస్ కు మాత్రం ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? నా పేరు విశ్వనాథ్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను సంఘ నాయకుడన్న, వ్యవసాయం చేస్తుంటాను. ఓకే. అయితే ఇప్పుడు ఒక 20 రోజుల్లో మరి చూసుకుంటే మరి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మీ చేవేళ్ల పార్లమెంట్ కానీ చూసుకుంటే బీజేపీకి నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, మరి బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే క్యాసన్ గణేష్ నిలబడ్డారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు అసలు? ఇప్పుడు కేసీఆర్ అనే క్యాండిడేట్ మామూలు వ్యక్తి కాదు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ప్రతి విలేజ్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి అతను అంటే కార్యకర్త లెవెల్ నుంచి అతను ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రంజిత్ రెడ్డి కానీ, ఇప్పుడు ఇతను కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ ఏ పార్టీ నుంచి పోయారు వాళ్ళు ముందు? ఇదే అంటే ఈ బీఆర్ఎస్ నుంచే దొంగల్లాగా వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇప్పుడు మేము ఎట్లా నమ్మాలన్న వాళ్ళకు? ఇప్పుడు ప్రజలంతా ఒకటే ప్రిపేర్ అయింది ఏంటంటే, ఈ దొంగలు ఎలా అయితే మనల్ని మోసం చేసి పోయిర్రో వీళ్ళని తరిమి కొట్టే రోజు వచ్చింది. పక్క వీళ్ళని తరిమి కొడతాం. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అతను మంచి క్యాండిడేట్. అతను పైసలకు ఆశపడాడు. కాసాని జ్ఞానేశ్వర్ మా వెంకటావుతాండ అంటే మాకు అతను పూర్వం నుంచి అతను మాకు తెలుసు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ మాకు తెలుసు. అతను మా నాన్నలకు కానీ మా తాతలకు కానీ ప్రతి ఒక్కరికి అతను తెలుసు. అయితే పక్క ఈసారి మా వెంకటావుతాండనే కాదు, ప్రతి విలేజ్ లో వెళ్ళి మా గోర్మాటి అంటే మా బంజారా వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అందరికి మేము అందరికి ప్రిపేర్ చేసినాము. పక్క ఈసారి జ్ఞానేశ్వర్ బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు 100%. అది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గారు చూస్తేనేమో మరి మేము 6 పథకాలు తీసుకొని వచ్చినాము, ప్రజలకి అందుబాటులో ఉండే పథకాలు తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం పథకాలు తీసుకొచ్చామని చెప్పి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ స్వార్థం, వాళ్ళ అభివృద్ధి కోసమే కానీ ప్రజలకు మంచి చేసే పథకాలు ఏం లేవన్న. 100% చెప్పాలంటే ఒక్క పథకం కూడా అమలు కాలేదు. మీరే చూడండి. ఇప్పుడు మహిళలకు 2500 అని చెప్పారు వాళ్ళు. మహిళలకు 2500 ఇచ్చిరా ఇప్పటిదాకా? లేదు, ఇప్పటిదాకా 2500 ఇవ్వలేదు. బస్ అంటారు, బస్ ఉచిత పథకం. కానీ ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు మేము వ్యవసాయదారులం అన్నా, మాకు వెంకటాచరణ బస్ లేదు ఇప్పుడు మాకు. అంటే ఇక్కడ నుంచి మేము అసలు బస్ ఫెసిలిటీ లేదు, మా బస్కే వెళ్ళదు. ఇప్పుడు మాకు ఎట్లా అది ఉపయోగపడుతుందన్న? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారన్న, వాళ్ళు ఇక్కడ నుంచి పరిగికి వెళ్తారు, పరిగి నుంచి వికారా నుంచి మళ్ళీ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళకే బెనిఫిట్ తప్ప మామూలుగా ఉన్న ప్రజలకు అది బెనిఫిట్ లేదన్న. అదొకటి. బస్ సౌకర్యం అన్నారు, అది లేదు. ఇప్పుడు మేము రైతులం అన్నా, మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఇతన్నాడు వెళ్ళి ఉరికి తెచ్చుకోండి, 2 lakhs రూపీస్ ఉరికి తెచ్చుకోండి, మేము వచ్చిన డిసెంబర్ 9 నాడు మీకు ఆల్రెడీ రుణం చేస్తామని చెప్పిండు. ఏమైందన్నా? 6 నెలలు అయింది. డిసెంబర్ 9 ఇప్పుడు 6 నెలలు ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక సాగ్యత 15th August లోపల నేను రుణమాఫీ చేస్తా అంటాను. ఎవరు నమ్ముతాను? మొత్తం గల్లీ మాటలు, వేస్ట్ మాటలు ఇవి. ఖాళీ ఎవ్వరు నమ్మరు ఈ మాటలు. 100% ఈసారి మాత్రం బీఆర్ఎస్ గెలిపిస్తామన్నా మేము. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.